భారతదేశంపై అమెరికా విధించిన భారీ సుంకాలపై చైనా బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ భారత్కు తన పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ అంశంపై స్పందించిన భారతదేశంలోని చైనా రాయబారి జూ ఫిహాంగ్ అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించారు. అమెరికా భారత్పై 50% వరకు సుంకం విధించడమే కాకుండా మరింత పెంచుతామని బెదిరిస్తుంది. ఇది అన్యాయం. చైనా దీనిని ఖండిస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా స్వేచ్ఛ వాణిజ్యాన్ని తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ ఇప్పుడు సుంకాలను ఒత్తిడి సాధనంగా మార్చిందని జూఫిహాంగ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి బెదిరింపులకు మౌనం వహిస్తే అవి మరింత పెరుగుతాయి. అందుకే చైనా భారత్తో కలిసి దృఢంగా నిలుస్తుంది అని ఆయన అన్నారు. అదేవిధంగా భారతీయ వస్తువులకు చైనా మార్కెట్ను మరింతగా తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. భారతదేశం ఐటీ, సాఫ్ట్వేర్, బయోమెడిసిన్ రంగాల్లో బలంగా ఉంటే చైనా ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో వేగంగా ఎదుగుతోంది. రెండు మార్కెట్లు అనుసంధానమైతే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాలని స్వాగతిస్తామని, అదే సమయంలో చైనా కంపెనీలకు కూడా భారత్లో సానుకూల వాతావరణం ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక మరోవైపు అమెరికా ఇటీవలే ఎంపిక చేసిన కొన్ని భారతీయ దిగుమతులపై 50% సుంకాన్ని ప్రకటించింది. ఇందులో 25% పరస్పర సుంకం, రష్యా చమురు కొనుగోలుపై 25% అదనపు సుంకం ఉన్నాయి. భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా యుద్ధంలో రష్యాకు పరోక్ష సహకారం అందిస్తోందని అమెరికా భావిస్తుంది. ఈ సుంకాలు ఆగస్టు 27 నుండి అమల్లోకి రానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.